ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 26, 2025. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 15, 16 వచనములు. నీ ఆజ్ఞలను నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును. ఆమేన్. నీ ఆజ్ఞలను నేను ధ్యానిస్తాను, నీ మార్గములను నేను గౌరవిస్తాను, నీ కట్టడలను బట్టి సంతోషిస్తాను, నీ వాక్యాన్ని నేను ఎన్నటికీ మర్చిపోను అంటూనే నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియమైనది, దినమెల్లా నేను ధ్యానిస్తున్నాను అంటున్నాడు కీర్తనాకారుడైన దావీదు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 97వ వచనంలో నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రేమగానున్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను అంటున్నాడు. అయితే మనం ఏమంటామో తెలుసా? వాక్యాన్ని ధ్యానించడానికి సమయం ఎక్కడిది అని. నిజమా? ఇంతకీ దావీదు ఎవరో తెలుసా? సువిశాల సామ్రాజ్యానికి రాజు. రాజు అంటే తిని హాయిగా నిద్రపోయేవాడా అనుకుంటే కానే కాదు. అతనికి ఎన్నో బాధ్యతలు ఉంటాయి. అట్లాంటి రాజు తన బాధ్యతలన్నీ సక్రమంగా నిర్వహిస్తూనే దినమెల్లా వాక్యాన్ని ధ్యానిస్తున్నాడంట. ఇది ఎట్లా సాధ్యం? దేవుని వాక్యాన్ని ధ్యానించడం అంటే బైబిల్ చదువుతూ కూర్చోవడం అని అర్థం కాదు. మన పనుల్లో సైతం ఆయన మాటలను మననం చేసుకోగలగడం. ఇట్లా చేయడం వలన మన తలంపులు కూడా పరిశుద్ధంగా ఉంటాయి. ఆయన మాటలను తలపోసుకుంటూ ఉంటే అంతకంతకు ఆయన ఆధ్యాత్మిక లోతుల్లోనికి మనల్ని నడిపిస్తూ ఉంటాడు. దావీదు ఎంత లోతుల్లోకి వెళ్ళాడంటే దేవుని చేత నా హృదయానుసారుడు అని అనిపించుకునేటంత. కారణం, తన హృదయం అంతా ఆయన ధ్యానంతో నిండిపోయింది. దావీదు అంటున్నాడు, నీ ఆజ్ఞలను బట్టి నేను హర్షించేదను. కీర్తనల గ్రంథం 112వ అధ్యాయం 1వ వచనంలో యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు అంటున్నాడు. మనమైతే ఈ లోకంలో మనకు కలిగిన యోగ్యతలను బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి హర్షించే వారంగా, అతిశయించే వారంగా ఉన్నాం. కానీ మనకు కలిగిన ఈ యోగ్యత ఆయన్ను బట్టే అనే గ్రహింపు కూడా మనం లేకుండా జీవిస్తున్నాం. కానీ ఒక విషయం, ఆయన మాటలే మనల్ని జీవింపజేసేవి. ఆయన మాటలే మనల్ని నిత్య జీవానికి నడిపించేవి. అట్టి గ్రహింపులోనికి మనం వచ్చి ఆయన మాటలు యందు ఆనందించే వారంగా మన జీవితాలను సిద్ధపరచుకుందాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మనం వినికిడి యందు దీవించును గాక. ఆమేన్.